హలో అండ్ నమస్తే ఎవ్రీవన్. నేను మీ ఎంవిఎన్ కశ్యప్. ఎలా ఉన్నారు? అన్షేకబుల్గా ఉన్నారా? మీలో ఎంతమంది వ్యసన పరులు? కశ్యప్ అదేంట్రా ఏమంటున్నావు? నేను కరెక్టే అడుగుతున్నానండి. మీలో ఎంతమంది వ్యసనాలకి బానిసలయ్యారు? ఇది ఏదో సిగరెట్ తాగటమో, లేకపోతే ఏదో మందు తాగటమో, లేకపోతే ఇంకేదో మాదక ద్రవ్యాలు తీసుకోవటమో. నేను ఆ వ్యసనాల గురించి మాట్లాడట్లేదండి. ఇది ఒక ఆలోచన విధానంలో వ్యసనం. మీలో ఎంతమంది వ్యసనపరులు అని అడగటానికి కారణం అదే. తెలిసో తెలియకో, నాకు తెలిసైతే తెలియకే, అన్కాన్షియస్లీ మనం కొన్ని ఆలోచన విధానాలకి బానిసలం అయిపోయాం. అలా బానిసలు అవ్వటం వల్ల వచ్చిన నష్టం ఏంటంటే, మన 100% మనం ఏ పనిలో అయితే ఇవ్వాలనుకుంటున్నామో అది ఇవ్వలేకపోతున్నామండి. అంటే బెస్ట్ వర్షన్ ఆఫ్ అవర్ సెల్ఫ్ అంటాం కదా. మన బెస్ట్ వర్షన్ అనేది అవతల వాళ్ళకి ఆర్ మన పనిలో చాలా తక్కువ సార్లు కనిపిస్తుంది. అసలు కనపడట్లేదు అని నేను అనను, కానీ చాలా తక్కువ సార్లు కనపడుతుంది. నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు మీరు బట్టలు కొనుక్కునేటప్పుడు, కొత్త బట్టలు కొనుక్కునేటప్పుడు వాటి మీద మరకలు ఉంటే మీరు కొనుక్కుంటారా? కొనుక్కోరు కదా. మీరు తినే అన్నంలో రాళ్ళు ఉంటే తినగలుగుతారా? యాక్సెప్ట్ చేస్తారా? చెయ్యరు కదా. లేదు, ఒక కొత్త వెహికల్ కొనుక్కున్నారు, కారో బండో, దాని మీద ఆల్రెడీ గీతలు పడి ఉన్నాయి, డెంట్లు పడి ఉన్నాయి, స్క్రాచెస్ పడి ఉన్నాయి, మీరు యాక్సెప్ట్ చేస్తారా? చేయం కదా. మనం కొనుక్కునేవి మనకు కావాల్సినవన్నీ బెస్ట్ వర్షన్ కావాలి. స్క్రాచెస్ ఉండకూడదు, కార్ల మీద బట్టలు నీట్గా ఉండాలి, ప్రతి ఒక్కటి చాలా చాలా పవర్ఫుల్గా బెస్ట్ వర్షన్ కావాలి. నా క్వశ్చన్ ఏంటంటే, మనం మన బెస్ట్ వర్షన్ని ప్రజెంట్ చేస్తున్నామా? నలుగురితో మాట్లాడేటప్పుడైనా, ఒక రిలేషన్షిప్లో అయినా, లేదా ఆఫీస్లో వర్క్లో అయినా మన బెస్ట్ వర్షన్ మనం ఇస్తున్నామా? అంటే మన 100% మనం ఇస్తున్నామా? చాలాసార్లు ఇవ్వలేము. దానికి కారణం కొన్ని ఆలోచన విధానాలకి మనం ఎడిక్ట్ అయిపోయాం. దానివల్ల మనం ఇవ్వలేకపోతున్నాం. మనకి బ్రాండెడ్ బట్టలు కావాలి కదండి. వేలు వేలు ఖర్చు పెట్టి బ్రాండెడ్ బట్టలు కొంటున్నామే. నేను అది తప్పు పట్టట్లా. బట్టల్లో బ్రాండ్ కావాలి, మరి ఆలోచనల్లో బ్రాండ్ వద్దా? మన థాట్స్ బ్రాండెడ్ థాట్సా? మన థింకింగ్ బ్రాండెడ్ థింకింగా? ఒకసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. మనకి మనం ఎప్పుడైతే బెస్ట్ వర్షన్ ఇవ్వటం మొదలు పెడతామో, బిలీవ్ మీ లైఫ్లో అయినా సరే, బిజినెస్లో అయినా సరే ఎదుగుదల చాలా చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో దాన్ని ఆపే థాట్ ప్యాటర్న్స్ ఏంటి, ఏ ఆలోచన విధానాలకి మనం బానిసలమయ్యాం, ఒక ఎడిక్ట్ అయిపోయాం అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎంవిఎన్ కశ్యప్ ఒక అమేజింగ్ లైఫ్ కోచ్. ఎందుకంటే జీవితంలో అయినా, బిజినెస్లో అయినా సమస్యలు, కష్టాలు, నష్టాలు వస్తుంటాయి. అటువంటి టఫ్ టైమ్స్ని ఎదుర్కోవాలంటే మన మైండ్ టఫ్గాను, అన్షేకబుల్గా ఉండాలి. ఎంవిఎన్ కశ్యప్ కండక్ట్ చేసే వర్క్షాప్స్ బీ అన్షేకబుల్ కానివ్వండి, లేదా ఎమోషనల్ మాస్టరీ కానివ్వండి, ఇటువంటి ప్రోగ్రామ్స్ మనల్ని మానసికంగా దృఢంగా చేసి తద్వారా మన ఎదుగుదలకు దోహదపడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ మీరు మరిన్ని చేయాలని కోరుకుంటూ, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ కశ్యప్. గుడ్ లక్. కంటెంట్లోకి వెళ్ళే ముందు 2 అప్కమింగ్ ప్రోగ్రామ్స్. మార్చ్లో మీ అందరి ఫేవరెట్ ఏంటది? పక్కన కనబడుతోంది కదా, బీ అన్షేకబుల్. ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా సరే, ఎంత కఠినమైన సిచ్యువేషన్స్ అయినా, టఫ్ టైమ్స్ కెనాట్ షేక్ టఫ్ మైండ్స్. మీ మైండ్ గనక రఫ్ అండ్ టఫ్గా మీరు తయారు చేసుకోవాలి అనుకుంటే, బీ అన్షేకబుల్ మార్చ్ 22, 23 తారీఖు శనాదివారాలు 2 days ఆఫ్లైన్ ఆన్లైన్లో ఉంటుంది. దెన్ ఏప్రిల్లో మీ బెస్ట్ వర్షన్గా మీరు తయారయ్యి, మీరు అనుకున్న గోల్స్ని అనుకున్న టైం కంటే ముందు గనక రీచ్ అవ్వాలనుకుంటే, డెకేడ్స్లో రావాల్సిన గ్రోత్ డేస్లో సంపాదించాలి అనుకుంటే, దానికి సక్సెస్ సైకాలజీ. సక్సెస్ అవ్వాలన్నా, అయిన సక్సెస్ని ఎన్హాన్స్ చేసుకోవాలన్నా ఏ సైకాలజీ ఉండాలి, ఎటువంటి స్కిల్స్ మనం ప్రాక్టీస్ చేయాలి అనేది నేర్పించే ప్రోగ్రామ్. ఏ స్ట్రాటజీస్ ఉండాలి, గోల్స్ అచీవ్ చేయాలంటే ఏదో జస్ట్ గోల్ సెట్టింగ్ కాదు, ఏ స్ట్రాటజీస్ ఉంటే మనం అచీవ్ చేయగలుగుతాం, ప్రూవెన్ ఫ్రేమ్వర్క్ ఏంటి, అది నేర్పించే ప్రోగ్రామ్ సక్సెస్ సైకాలజీ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ద నంబర్ ఆన్ ద స్క్రీన్. ఫస్ట్ వ్యసనం అండి, ఫస్ట్ ఎడిక్షన్, దాని పేరే
కంపారిజన్, పోల్చుకోవటం. కశ్యప్ కంపారిజన్ గురించి మేము చాలాసార్లు విన్నాం. మరి ఎంత చెప్పినా సరే కంపేర్ చేసుకోకపోతే మనకు ఎలా తెలుస్తుంది, మనం ఎదుగుతున్నామో లేదో ఎలా తెలుస్తుంది? నేను దాని గురించి 1 నిమిషం 2 నిమిషాల్లో క్లారిటీ ఇస్తా. కానీ కంపారిజన్ మన బెస్ట్ వర్షన్ని ఇవ్వకుండా ఆపేస్తుంది. ఎలా ఆపేస్తుందంటే మనం కంపేర్ చేసుకునేటప్పుడు ఏం చేస్తాం? మనలో లేనిది అవతల వాళ్ళ దగ్గర ఉన్నదితో కంపేర్ చేసుకుంటాం కదా, లేదా మన వీక్నెస్ని అవతల వాళ్ళ స్ట్రెంగ్స్తో కంపేర్ చేసుకుంటాం, లేదు మన లోయెస్ట్ వర్షన్ని అవతల వాళ్ళ బెస్ట్ వర్షన్తో కంపేర్ చేసుకుంటాం. అలా చేసుకుంటున్నప్పుడు ఇదొకసారి గమనించండి. అలా చేసుకుంటున్నప్పుడు మీ మీద మీకు ఎటువంటి ఫీలింగ్ కలుగుతోంది ఒకసారి ఆలోచించండి. ఆ ఫీలింగ్ మాకు తెలియజేయండి కామెంట్ బాక్స్లో. ఎటువంటి ఫీలింగ్ కలుగుతుంది? మంచి ఫీలింగ్ కలుగుతుందండి, యా నేను కింగ్ని, నేను తోపుగాన్ని, నేను ఎస్ ఐఎమ్ సో పవర్ఫుల్ అన్న ఫీలింగ్ కలుగుతుందా? లేకపోతే నేను వేస్ట్ గాన్ని, నేను దరిద్రుణ్ణి, నాకంటే ఇంకొకరెవరో బెటర్గా ఉన్నారు అన్న ఫీలింగ్ కలుగుతుందా? యూజువల్గా నెగిటివ్ సైడే కలుగుతుంది కదా. కంపేర్ చేసుకున్నప్పుడు నేను ఇంపర్ఫెక్ట్, నేను వేస్ట్ అన్న ఫీలింగ్ కలిగినప్పుడు మనం బెస్ట్ వర్షన్ ఎలా ఇస్తామండి? మనల్ని మనమే లైక్ చేసుకోకపోతే, మనకి మనమే ఇష్టం లేకపోతే అసలు బెస్ట్ వర్షన్ బయటికి ఎట్లా వస్తుంది? 100% ఎలా బయటకు వస్తుంది? మరి కశ్యప్ తెలుసుకోకపోతే ఎలా గ్రో అవుతాం? నా క్వశ్చన్ ఏంటంటే, తెలుసుకోవటం వల్ల ఎదుగుతున్నారా? ఎదగట్లేదు కదా. కంపారిజన్ పదం చూడండి, నేను ఎప్పుడూ చెప్తుంటాను, ఈ కంపారిజన్ అనే పదంలో మీకు హైలైట్ చేస్తారు ప్రిజన్ అనే ఇంకొక పదం దాగుంది. అంటే మనల్ని మనం ఇంకొకళ్ళతో కంపేర్ చేసుకుంటే మానసికంగా మనల్ని మనం జైల్లో బంధించుకున్నట్టే. మై డియర్ ఫ్రెండ్స్, మోస్ట్ డెడ్లియెస్ట్ ఎనిమీ. దీనికి బానిసలమైపోయాం. ఎందుకు బానిస అయిపోయాం అంటే కంపేర్ చేసుకోవటం, ఆ కంపేర్ చేసుకొని నెగిటివ్గా మనల్ని మనం మోటివేట్ చేసుకొని, మనల్ని మనం చావగొట్టుకొని, మనల్ని మనం తిట్టుకొని, మోటివేషన్ తెచ్చుకొని ఎదగటానికి ప్రయత్నిస్తున్నాం. మరి కశ్యప్ ఎదుగుతున్నాం కదా. నా క్వశ్చన్ ఏంటంటే, ఎదుగుతున్నాం కానీ త్రూఅవుట్ ద జర్నీలో మనల్ని మనం కోల్పోవట్లేదా? ఎదగాలంటే మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకొనే మోటివేట్ చేసుకోవక్కర్లేదండి. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొనే మోటివేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అన్షేకబుల్ ప్రోగ్రాంలో మేము ఐడెంటిటీ గురించి మాట్లాడుతుంటామండి. ఐడెంటిటీ అంటే మన మీద మనకున్న ఒపీనియన్ ఏంటి? స్టూడెంట్స్ దగ్గర నుంచి CEOs వరకు డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి వస్తుంటారు. అట్లీస్ట్ ఒక 30% ఆఫ్ ద పీపుల్ వాళ్ళు సూపర్ అచీవర్స్ అండి. అన్షేకబుల్కి వచ్చిన వాళ్ళలో 30% సూపర్ అచీవర్స్. వాళ్ళు ఆల్రెడీ చాలా అచీవ్ చేశారు. ఎందుకు వస్తున్నారంటే వాళ్ళతో వాళ్ళు కంఫర్టబుల్గా లేరు. ఎందుకు లేరు? త్రూఅవుట్ ద జర్నీ హర్ట్ చేసుకుంటున్నాం మనం మోటివేట్ అవ్వటానికి. సో కంపారిజన్ చాలా డేంజరస్ క్రిమినల్ అండి. ఈ ఎడిక్షన్ ఆపేయాలి. సెకండ్ థాట్ ప్యాటర్న్, మనకు అలవాటైన వ్యసనం ఏంటంటే అండి, మల్టీ టాస్కింగ్. కశ్యప్ అదేంట్రా, ఇవన్నీ బెస్ట్ స్కిల్స్ కదా, దాన్ని వ్యసనాలు అంటున్నావేంటి, నెగిటివ్గా చెప్తున్నావేంటి? ఒకసారి ఆలోచించండి, నిజంగా మల్టీ టాస్కింగ్ కుదురుతుందా? కశ్యప్ కుదురుతుంది, మేము చేస్తున్నాం కదా. ఈ లైన్ రాసి పెట్టుకోండి. హాఫ్ ఫోకస్ లీడ్స్ టు హాఫ్ రిజల్ట్స్. మనం 3-4 పనుల మీద ఒకేసారి మనం ఫోకస్ చేసినప్పుడు ఏ పని మీద 100% మనం కేంద్రీకరించలేము. ఏ పని మీద 100% మనం ఫోకస్ చేయలేము. 100% ఫోకస్ చేయలేనప్పుడు 100% రిజల్ట్ ఎలా సంపాదించగలం? ఎందుకంటే ఈ వీడియో మొత్తం మనం 100% ఇస్తున్నామా, మన బెస్ట్ వర్షన్ మనం చూపిస్తున్నామా అనే దాని మీదే కదా ఈ వీడియో అంతా. మల్టీ టాస్కింగ్ మనకు చెప్పింది ఏంటంటే అన్నీ ఒకేసారి చేసేయాలి, ఫాస్ట్గా చేసేయాలి, త్వరగా చేసేయాలి, త్వరగా సాధించేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ మల్టీ టాస్కింగ్ అనేది ఒక దరిద్రపు అలవాటు మనకు చేయటం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే దేంట్లోనూ 100% ఇవ్వలేకపోతున్నాం. దేంట్లోనూ ఇవ్వలేకపోతున్నాం కాబట్టి హాఫ్ ఫోకస్ హాఫ్ రిజల్ట్స్. సొల్యూషన్ ఏంటి మై డియర్ ఫ్రెండ్స్? ఎంత అర్జెన్సీ అయినా సరే, వన్ థింగ్ ఎట్ ఏ టైం. వన్ థింగ్ ఎట్ ఏ టైం. అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అది గనక చేయగలిగితే మన వర్స్ట్ని అవతల వాళ్ళ బెస్ట్తో కంపేర్ చేయటం మానేసి
మల్టీ టాస్కింగ్ కాకుండా మోనో టాస్కింగ్ మొదలు పెడితే 100% మన బెస్ట్ వర్షన్ మనం ఇవ్వగలం. దీంతోపాటు మూడవ వ్యసనం ఏంటంటే వెయిటింగ్ ఫర్ రైట్ టైం, వెయిటింగ్ ఫర్ రైట్ కండిషన్స్. అన్నీ మంచిగా ఉన్నప్పుడు, అన్నీ కలిసి వచ్చినప్పుడు, నేను అనుకున్నట్టు ఉన్నప్పుడు 100% ఉంటే అప్పుడు నేను పని మొదలు పెడతా. చూస్తుంటారు కదా, టాలెంట్ లేక సక్సెస్ అవ్వలేకపోతే, టాలెంట్ లేక ఫెయిల్ అయితే నేనంత బాధపడినండి. కానీ మన దేశంలో ఎంతో టాలెంటెడ్ పీపుల్ అండి, హైలీ స్కిల్డ్, హైలీ టాలెంటెడ్, అన్ఫార్చునేట్లీ రైట్ టైం కోసం వెయిట్ చేసి 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 వాళ్ళ టాలెంట్ని వేస్ట్ చేసుకుంటున్నారు. అన్నీ కలిసి వచ్చినప్పుడే చేస్తాం. నా దృష్టిలో మీరు నా దృష్టిలో కాదండి, మీరు ఎనలైజ్ చేయొచ్చు. యూ టేక్ ఎనీ సక్సెస్ఫుల్ పీపుల్, ఎనీ సక్సెస్ఫుల్ కంపెనీ, 100% అన్నీ కలిసి వచ్చినప్పుడే వాళ్ళు మొదలు పెట్టలేదు. 100% అన్నీ అనుకున్నవి జరిగినప్పుడే వాళ్ళ యాక్షన్స్ తీసుకోలేదు. మీరు ఎనలైజ్ చేస్తే 2-3% అండి, 2-3% అనుకూలంగా సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు సృష్టించి నడపగలిగారు. 2-3% అండి. సిచ్యువేషన్స్ ఎప్పుడు అనుకూలంగా ఉండవు, పరిస్థితులు ఎప్పుడు అనుకూలించవు, గ్రహస్థితులు ఎప్పుడు అనుకూలించవు. మనం యాక్షన్ తీసుకోవాలి. మన పెట్టుకున్న గోల్ మనం రీచ్ అవ్వాలి అంటే దానికి తగ్గట్టు మనం యాక్షన్ స్టెప్స్ తీసుకోవాలి. అంటే ఇంప్లిమెంట్ చేయాలి, ఆ కార్యాచరణ చెయ్యాలి అంటే పరిస్థితులు గ్రహస్థితులు కాదు, మనస్థితి సపోర్ట్ చేయాలి. ఇది చెయ్యాలి అంటే మై డియర్ ఫ్రెండ్స్, మన మీద మనకు నమ్మకం ఉండాల్సిందే. పరిస్థితుల కోసం వెయిట్ చేసినట్లయితే రిజల్ట్స్ మీరు అనుకున్న టైంకు రావు. చాలామంది గోల్ సెట్టింగ్లో చెప్పేది ఇదే. ఏం చెప్తుంటారంటే అన్నీ సెట్ చేసుకున్నారు, గోల్ మంచిగా సెట్ చేసుకున్నారు, గోల్ సెట్టింగ్ వర్క్షాప్స్కి అటెండ్ అయ్యి వాళ్ళు గోల్స్ బ్రహ్మాండంగా సెట్ చేసుకుంటారు, కానీ ఇంప్లిమెంటేషనే ఉండదు. ఎందుకంటే సెట్ చేసుకోవాల్సింది మైండ్నండి, గోల్ని ఒక్కదాన్నే కాదు. మీరు అనుకున్న గోల్స్ మీరు అచీవ్ చేయాలి అంటే గోల్తో పాటుగా మైండ్ సెట్ చేసుకోవాలి. సక్సెస్ సైకాలజీ ప్రోగ్రాంలో డెకేడ్స్ ఆఫ్ గ్రోత్ డేస్లో వస్తుందని ఎందుకు అంత బల్లగుద్ది మేము చెప్తున్నామంటే, ఆ 2 days ప్రోగ్రాంలో గోల్ అచీవ్ చేయడానికి మైండ్ని సెట్ చేసి పంపిస్తాం. అలా సెట్ చేసి పంపించటం వల్ల ఫాస్ట్గా యాక్షన్స్ తీసుకుంటారు. మల్టీ టాస్కింగ్ కాదు, మోనో టాస్కింగ్ చేయటం మొదలు పెడతారు. కంపేరింగ్ వర్స్ట్ విత్ ద బెస్ట్ కాదు, కంపేరింగ్ ఎస్టర్డే విత్ టుడే స్టార్ట్ అవుతుంది. 100% బెస్ట్ సెల్ఫ్ బయటికి వస్తుంది. వాళ్ళ స్టాండర్డ్స్ చాలా హైగా తయారైతే, ఎవరికైతే హై స్టాండర్డ్స్ ఉంటాయో వాళ్ళకి హై యాక్షన్స్ కూడా ఉంటాయండి. అందుకే రిజల్ట్స్ చాలా ఫాస్ట్గా వస్తాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ మూడు థాట్ ప్యాటర్న్స్ని మనం ఎప్పుడైతే బ్రేక్ చేయగలుగుతామో తక్షణమే మన బెస్ట్ వర్షన్ బయటికి వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు వాడే మొబైల్స్ బెస్ట్ వర్షన్సే వాడతారు కదా, ఎప్పుడో డబ్బా ఫోన్లు వాడట్లేదు కదా. అరే మనకు అన్నీ బెస్ట్ కావాలి, మనం మన బెస్ట్ ఇస్తున్నామా? కశ్యప్, మనం మన బెస్ట్ ఇవ్వకపోతే జరిగే నష్టం ఏంటి? జరిగే నష్టం ఏంటంటే అండి, మనల్ని మనం కోల్పోతామండి. ఫ్రస్ట్రేషన్ మొదలవుతుంది. మనిషికి సహజ లక్షణం ఎదగటం. ఎప్పుడైతే బెస్ట్ వర్షన్ 100% ఇచ్చి మనం ఎదగము, అప్పుడు ఇంటర్నల్గా ఫ్రస్ట్రేషన్ మొదలవుతుంది. మొదలవ్వగానే షేక్ అయిపోతుంటాం, మనశ్శాంతి ఉండదు. సో మై డియర్ ఫ్రెండ్స్, నాట్ జస్ట్ ఎక్స్పెక్ట్ ద బెస్ట్, బట్ గివ్ యువర్ సెల్ఫ్ ద బెస్ట్ ఛాన్స్, గివ్ యువర్ సెల్ఫ్ ద బెస్ట్ వర్షన్, introduce the best version of you to the world and become unshakable.